కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చొరవతో ఆంధ్రప్రదేశ్ మరో భారీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆంధ్రప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ సర్లపల్లి కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. తెలంగాణ, ఏపీ నుండి అస్సాం వరకు రైలు కనెక్టివిటీ వయా తణుకు, భీమవరం. తణుకులో రైల్వే స్టేషన్ నందు జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, స్థానిక కూటమి నాయకులు పలువురు. తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థకి పెద్దపీట వేస్తూ కొత్తగా రైలు నెట్వర్క్ని అత్యధికంగా పెంచి అనేక రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైల్వే నెట్వర్క్ని డబుల్ లైనింగ్ చేసి కొత్త మార్గాల ద్వారా అటు ప్రజా రవాణా వ్యవస్థ అలాగే కార్గో వ్యవస్థను కూడా పటిష్టం చేసే విధంగా ఈరోజు ఆసియా దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ను బిల్డ్ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. ఈరోజు వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఏదైతే ఇటువంటి ప్రజా అవసరాల దృష్ట్యా ఇటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు వాటన్నిటినీ కూడా ఈరోజు ప్రతిపాదనలు చేసి వాటిని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన స్థానికంగా నర్సాపురం పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారి కృషిని ప్రత్యేకంగా మనం తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఏదైతే కొత్తగా ఈరోజు ఒక నూతనంగా ట్రైన్ని ప్రారంభించి అటు అస్సాంలో ఉన్నటువంటి కామాక్షి దేవాలయం ఉన్నటువంటి కామాఖ్య నుంచి చర్లపల్లి వరకు కూడా ఈరోజు ఒక నూతన రైల్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. వారి చేతుల మీదుగా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఈ రైల్ని జెండా ఊపి ప్రారంభించారు మంత్రివర్యులు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈరోజు ఏదైతే అత్తిలి, ముఖ్యంగా మనకి అత్తిలి ప్రాంతం దాదాపు అనేక గ్రామాలకి సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా వాణిజ్య అవసరాలకు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి అత్తిలి స్టేషన్లో గత ప్రభుత్వంలో ఆపివేసినటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ను కూడా పునరుద్ధరించే విధంగా వర్మ గారు చేసినటువంటి కృషికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.